హలో అండి. ఇవాళ మనము ప్రెగ్నెన్సీలో బేబీ మూవ్‌మెంట్స్ అనేవి ఎలా మానిటర్ చేయాలి? అండ్ పర్ డే ఎన్ని మూవ్‌మెంట్స్ ఉంటే అది నార్మల్ కౌంటో డిస్కస్ చేద్దాం. సో, ఫీటల్ మూవ్‌మెంట్స్ ఇన్ ప్రెగ్నెన్సీని మనం డీఎఫ్ఎంసీ అంటాం. అంటే డైలీ ఫీటల్ మూవ్‌మెంట్ కౌంట్. ఇది యూజువల్‌గా ప్రెగ్నెంట్ లేడీస్‌కి 28 వీక్స్ తర్వాత అడ్వైస్ చేస్తామనమాట. సో, 28 వీక్స్ తర్వాత వాళ్ళు డైలీ ఫీటల్ మూవ్‌మెంట్ కౌంట్ అనేది చేసుకోవడం అనేది బెటర్ ఆప్షన్. ఇది ఎందుకు అనంటే బేబీకి మనకి బ్లడ్ సప్లై అవుతుందా లేదా? అవన్నీ తెలుస్తాయన్నమాట. ఎందుకంటే బేబీ మూవ్‌మెంట్స్ తక్కువ ఉంది అంటే ఇమ్మీడియేట్ యూ షుడ్ సీక్ మెడికల్ అటెన్షన్ అనమాట. సో, బేసిక్‌గా ఫీటల్ మూవ్‌మెంట్ కౌంట్ అనేది మనము డైలీ 3 మీల్స్ తర్వాత క్యాలిక్యులేట్ చేయాలి. అంటే పర్ మీల్ అంటే బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఆర్ డిన్నర్ తర్వాత ఒక 1 అవర్ మనం ఈ ఫీటల్ మూవ్‌మెంట్స్ కోసం చూడాలి. సో, 1 ఆర్ 2 అవర్స్‌లో 8-10 టైమ్స్ అనేది కదిలితే దట్ ఈస్ నార్మల్ కౌంట్ అనమాట. సో, అంతకన్నా తక్కువ కదులుతుంది అనంటే మనం కొంచెం ఫుడ్ గానీ, వాటర్ గానీ తాగి కొంచెం వాక్ చేసి, లెఫ్ట్ లేటరల్ పొజిషన్‌లో పడుకొని కొంచెం బేబీని స్టిమ్యులేట్ చేస్తే యూజువల్‌గా మూవ్‌మెంట్ అనేది ఉంటుంది. బట్ అట్లాంటి కేసెస్‌లో కూడా మీరు మూవ్‌మెంట్ అనేది ఫీల్ అవ్వట్లేదు అనంటే దెన్ యూ షుడ్ కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్ ఇమ్మీడియేట్‌లీ. సో, బేసిక్‌గా ఈ మూవ్‌మెంట్స్ అనేవి మనకు ప్రెగ్నెన్సీలో ఏ వీక్ నుండి స్టార్ట్ అవుతాయి. యూజువల్‌గా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి 20-22 వీక్స్ తర్వాత మనకి ఈ ఫీటల్ మూవ్‌మెంట్స్ అనేవి మనము అప్రిషియేట్ చేయొచ్చు. అదే సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే యూజువల్‌గా 18థ్ వీక్ నుండి కూడా మనం ఈ ఫీటల్ మూవ్‌మెంట్స్ అనేది అప్రిషియేట్ చేయొచ్చు. ఈ బేబీ ఫీటల్ మూవ్‌మెంట్స్‌ని మనం మెడికల్ టర్మ్‌లో క్వికెనింగ్ అంటామనమాట. సో, యూజువల్‌గా ఈ బేబీ మూవ్‌మెంట్స్‌ని కిక్స్ లాగా పర్సీవ్ చేస్తారనమాట మదర్స్. సో, ఇలా మీ మూవ్‌మెంట్స్ అనేవి ఒక చార్ట్ లాగా మెయింటైన్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్ ఫర్ ఈజీ రెఫరెన్స్. మీ గైనకాలజిస్ట్ దగ్గరికెళ్ళినప్పుడు ఆ చార్ట్ అనేది చూపిస్తే లైక్ డాక్టర్‌కి కూడా క్లియర్ ఐడియా వస్తుందనమాట. సో, దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ విజిట్ యువర్ నియరెస్ట్ గైనకాలజిస్ట్ అండ్ ఫాలో మోర్ ఫర్ సచ్ ఇన్ఫర్మేషన్.